నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరు బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లపై మంత్రి నారాయణ సమీక్ష. ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు. కాకినాడ కలెక్టరేట్ వద్ద వైసీపీ యువత పోరు ధర్నా. యువత విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా తరలి వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన వైసీపీ నేతలు. ఆక్వా చెరువుల కాలుష్యం నుండి మంచినీటి చెరువులను కాపాడండి. భీమవరం కలెక్టరేట్ వద్ద పెరికిపాలెం మహిళలు ధర్నా. మా ఇళ్ల స్థలాల్లో పోలీస్ స్టేషన్ నిర్మాణం చేయొద్దు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట మండవిల్లి ఇందిరమ్మ కాలనీ లబ్ధిదారుల రిలే దీక్షలు. నెల్లూరు బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లపై అధికారులతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. 415 ఏళ్ల చరిత్ర కలిగిన దర్గాలో రొట్టెల పండుగ జూలై 6 నుంచి 6 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. తాగునీటి సరఫరా, శానిటేషన్, రద్దీకి తగ్గ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అన్ని ఏర్పాట్లను ఈ నెల 30 లోపు పూర్తి చేయాలని సూచించారు. గత టీడీపీ హయాంలో దర్గాలో పారిశుద్ధ్య సమస్యల నివారణకు కీలక చర్యలు తీసుకున్నట్టు ఆయన గుర్తు చేశారు. స్వర్ణాల చెరువులో ఘాట్లు, నీటి కాలుష్యం నివారణకు చర్యలు చేపట్టినట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఈ బారా షాహిద్ దర్గా 415 సంవత్సరాల పైగా చరిత్ర కలిగింది అనుకుంటున్నాను. ఎందుకంటే 2014 అప్పుడు ఇది 400 సంవత్సరాల పైగా అన్నారు. 14 అప్పుడు పైగా 406 సంవత్సరాలని ఆ లెక్క వేసుకుంటే 415 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన దర్గా ఇది. చాలా పవిత్రమైన దర్గా. ఇక్కడ రొట్టెల పండుగ జరగడం అందరికీ తెలిసిందే. కుల మతాలకు అతీతంగా ఈ యొక్క రొట్టెల పండుగ జరుగుతుంది. ఈ రొట్టెల పండుగకి ఈ యొక్క స్వర్ణాల చెరువులో రొట్టెలు వదిలే వాళ్ళు ఉంటారు, రొట్టెలు పట్టుకునే వాళ్ళు ఉంటారు. ఏదైనా కోరుకొని వచ్చి రొట్టెలు పట్టుకుంటే ఆ కోరిక తీస్తే నెక్స్ట్ రొట్టెలు పండుగప్పుడు మళ్ళీ అదే రొట్టెలు వదులుతారు. ఈయనపై యాక్చువల్గా ఈ రొట్టెలు వదిలేవాడు, పట్టుకునేవాడు పెరుగుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళ కోరికలు తీరుతుంటారు. అంత పవిత్రమైన నమ్మకం కలిగిన ఈ పండుగని అజీజ్ గారు తీసుకొని ఇటు వచ్చారు. ఈసారి రొట్టెల పండుగని క్వాలిటీగా చేస్తాం, హైజీనిక్ గా చేస్తాం. ఇదంతా పవిత్రమైంది. మన జిల్లా కాదు, మన రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వస్తారు అని చెప్పడం. ఆ రోజు మేయర్ గవర్నర్ అజిత్ మాట్లాడి అనేక మార్పులు తెలిపారు. ఫస్ట్ టైం అయితే వాటర్ క్లీనింగ్ ఫస్ట్ 14 అడుగులో 12 అడుగులో వాటర్ లెవెల్ పెంచుకున్నాం. వాటర్ లెవెల్ బాగా పెంచితే క్వాలిటీ పెరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ కమిషన్ చెప్పి వైట్ క్లాత్ ఇచ్చి ఆ క్లాత్ చిన్న చిన్న పురుగులు ఇవన్నీ కూడా ఏమిచ్చాం. వచ్చి రొట్టెలు పట్టుకునేటప్పుడు వాళ్ళు చేసే అనేకమైన నీడలు వదులుతారు. అవన్నీ కూడా తీయడం జరిగింది. ఈ ప్రాంతం మొత్తం కంప్లీట్ గా చిన్న అగ్గిపుల్ల బండ తీసేయాలని ఆ రోజు ఆదేశించారు. ఆ రోజు ఎంతో మంది కార్పొరేటర్ కూడా పనిచేశారు. అధికారులు చాలా 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 కష్టపడి చేశారు. దట్ మోడల్ అంటే ఎప్పుడైతే 1 year చేశారో అదే కంటిన్యూ అయింది. యువతకు, విద్యార్థులకు కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా తప్పుడు హామీలిచ్చి మోసం చేసిందని మాజీ మంత్రి, వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆరోపించారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు యువత పోరు ధర్నా కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ వద్ద నిర్వహించారు. మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, జడ్పీ చైర్మన్ విప్పత్తి వేణుగోపాల్, నాయకులు దవులూరి దొరబాబు యువత, విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివెళ్లి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం కలెక్టర్ షణ్మోహన్ కు వినతి పత్రం అందజేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర యువత విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కాకినాడలో విద్యార్థి యువత తమకు జరిగిన మోసానికి కదం తొక్కిన పరిస్థితి మనం ఈరోజు కాకినాడలో చూస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అంటే
ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే విద్యా వ్యవస్థను కానీ చాలా దారుణంగా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో పరిస్థితులు కొనసాగుతున్నాయి. దాని గురించి జగన్ గారు ప్రశ్నించడంలో భాగంగానే ఈ ఉద్యమం. అదేవిధంగా ఇంకొన్ని విషయాలు, ఫీజు రియంబర్స్మెంట్ కొన్ని వేలాది కోట్ల రూపాయలు బకాయిలు ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో వేలాది కోట్ల రూపాయల బకాయిలు విద్యార్థులకు పెట్టేసింది. కానీ ప్రభుత్వం ఏమాత్రం సమాధానం చెప్పకుండా మౌనంగా వారానికి ఒక ఈవెంట్ చొప్పున ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నట్టు, ప్రభుత్వం ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నట్టు చేస్తున్నారు తప్పించి, లేకపోతే టాపిక్ డైవర్షన్, ప్రజల్ని డైవర్ట్ చేసి ఉద్దేశంతో ఈ విషయాల మీద వాళ్ళు అమలు చేయని హామీల మీద ప్రజల్ని డైవర్ట్ చేసి ఉద్దేశాలతో చేస్తున్నారు తప్పిస్తే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రతిపక్షం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకైక నాయకుడు. ఈ రాష్ట్రంలో ప్రజల తరపున, విద్యార్థుల తరపున, మహిళల తరపున, రైతుల తరపున ప్రశ్నించే ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా ఎలిమినేట్ చేసేవాలి, ఆయన వాయిస్ ప్రజల్లోకి వెళ్ళకూడదు, ప్రజల తరపున ఆయన ప్రశ్నించకూడదు, ఈ రాష్ట్ర ప్రజలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఏ రకమైన సహాయ సహకారాలు అందకుండా, భద్రత కూడా అందకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎలిమినేట్ చేసేసి ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్ష నాయకుల మాటలు కానీ కనిపిస్తున్నాయి. ఒక స్ట్రాటజీ ప్రకారం వాళ్ళ మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ఆయన అంటారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక పెద్ద ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు తలకాయ నరికేస్తానంటారు. ఏంటండి మీ వయసు ఏంటి, మీ మాటలు ఏంటి? బుచ్చి చౌదరి గారు 80 సంవత్సరాల వయసులో ఈ మాటలు మీకు అవసరమా? ఇటువంటి మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని తలకాయ నరికేస్తాననే మాటలు మీకు అవసరమా ఈ వయసులోని? మీకు ఇంగిత జ్ఞానం లేదా బుచ్చి చౌదరి గారు? మీకు బుద్ధి లేదా బుచ్చి చౌదరి గారు అని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ రాష్ట్రం మొత్తం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చూశారు జగన్మోహన్ రెడ్డి గారు సంధించిన ప్రశ్నలు ఏంటి, ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ 6 సూపర్ 7 అమలు చేయమని కదా ఆయన చెప్పి అడిగింది. ఈ రాష్ట్రానికి వచ్చిన దాంట్లో వచ్చిన సంవత్సరంలోనే 48.5% అప్పు కదా ఆయన అడిగింది. ఒక తెలుగుదేశం కార్యకర్త మీ ర్యాలీలో రప్పా అని బోర్డు పెట్టుకున్నాడు అని చెప్పి ఏంటి తెలుగుదేశం వాళ్ళు అని చెప్పేసి ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పారు. అంతేగాని ఆయన ఏం మాట్లాడారు, దానికి ఏం సమాధానం చెప్పారు? ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త మేము మోసపోయామనే బాధతో మా పక్షానికి వచ్చి రప్పా అన్న చెప్పేసి బోర్డు పట్టుకున్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు తప్పించి అది ఒక సినిమా డైలాగు. ప్రజాస్వామ్యంలో సినిమా డైలాగులు కూడా హోర్డింగ్లు పట్టుకోకూడదు అని చెప్పేసి మాట్లాడి తప్పిస్తే వేరే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు రప్పా అని చెప్పేసి మాట్లాడలేదు. ఆ రకంగా టాపిక్ డైవర్షన్ కోసం వారు సమాధానం చెప్పవలసిన విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ను పూర్తిగా డైవర్ట్ చేయడం కోసం రప్పా. ఆక్వా చెరువుల కాలుష్యం నుండి మంచినీటి చెరువులను కాపాడాలని కోరుతూ పెర్కిపాలెం మహిళలు భీమవరం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ గ్రామంలో 2.5 ఎకరాల మంచినీటి చెరువు అనేక దశాబ్దాల నుండి ప్రజల దాహాతిని తీర్చుతుందన్నారు. మంచినీటి చెరువుకు వచ్చే పంట కాలువల పక్కనే ఆక్వా చెరువులు తవ్వారని, చేపల చెరువులుగా అనుమతులు తీసుకుని రొయ్యలు సాగు చేస్తున్నారని తెలిపారు. ఫలితంగా ఉప్పునీటి సారంగా గ్రౌండ్ వాటర్ మారిపోయిందని, ఆక్వా చెరువులోని కలుషిత జలాలు పంట కాలువలో కలిసి మంచినీటి చెరువు కలుషితమవుతుందని తెలిపారు. త్రాగడానికి పక్కన పెడితే కనీసం వాడుకోవడానికి కూడా పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి చర్యలు చేపట్టకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. పెరికిపాలెంలో మంచినీటి చెరువు కాలుష్యాన్ని అరికట్టాలి. పెరికిపాలెంలో మంచినీటి చెరువు కాలుష్యాన్ని ఇవ్వాలి. ప్రజలకి పరిశుభ్రమైన మంచినీరుని ఇవ్వాలి. పరిశుభ్రమైన మంచినీరుని కాపాడాలి. ప్రజల ఆరోగ్యాన్ని అరికట్టాలి. మంచినీటి చెరువు కాలుష్యాన్ని అరికట్టాలి. మంచినీటి చెరువు కాలుష్యాన్ని అరికట్టాలి. మంచినీటి చెరువు కాలుష్యాన్ని పెరికిపాలెం గ్రామంలో మంచినీటి చెరువు పూర్తిగా కాలుష్యం అయిపోయి ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉంది. అనేక సందర్భాల్లో అధికారులకి విజ్ఞాపన పత్రాలు ఇచ్చిన ఎవరు కూడా ఆ మంచినీటి చెరువు కాలుష్యం కాకుండా అరికట్టడం లేదు. అందువల్ల ఈ రోజున జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి ఇవాళ గ్రీవెన్స్లో కూడా మెమోరాండం కూడా సమర్పించడం జరిగింది. మరి పెరికిపాలెం గ్రామంలో మంచినీటి చెరువు సుమారుగా 2.5 ఎకరాల చెరువు ఉంది. వాస్తవంగా చెరువు కూడా సరిపోయే పరిస్థితి లేదు.
చెరువు పక్కనే పంట కాలువలు కూడా ఉన్నాయి. పంట కాలువ ద్వారా ఈ చెరువులోకి నీళ్లు వస్తూ ఉన్నాయి. కానీ పంట కాలువలోకి పంట కాలువ పక్కనే ఉన్నటువంటి ఏవైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులేమో మేము చేపలు పెంచుతామని చెప్పేసి పర్మిషన్ తీసుకున్నారు. కానీ ఈ రోజునేమో అక్కడ రొయ్యల సాగు చేస్తూ ఉన్నారు. ఫలితంగా మొత్తం అంతా కూడా ఉప్పు నీటి కయ్యలుగా మారిపోయి ఆ ఓటంతా కూడా మంచినీటి చెరువులోకి దిగిపోయి ఇవాళ వాడుకోవడానికి కూడా అంటే స్నానాలకు కానివ్వండి, బట్టలకు కూడా కానివ్వండి, లేదా ఇతర కుటుంబాసులకు కానీ కనీసం ఆ అవసరాలు కూడా వాడుకోకుండా మంచినీటి చెరువు పాడైపోయింది. కాబట్టి వెంటనే చర్యలు తీసుకుని ఆ మంచినీటి చెరువుని పరిరక్షించాలని, కాపాడాలని, ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని, అలాగే ప్రజలకి పరిశుభ్రమైన మంచినీరు అందించాలని చెప్పేసి ఇవాళ ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రైలు చెరువులు సాగు చేస్తా ప్రజలకి హానికరం చేస్తా అయినా మేము ఎంఆర్ఓ గారికి, అలాగే సచివాలయానికి సెక్రటరీ గారికి, గ్రామ సెక్రటరీ గారికి మేము వినతిపత్రాలు ఇచ్చాం. అయినా చర్యలు తీసుకోకుండా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్కనే కొమ్ముకొత్తా అలా కొనసాగుతా ఈ వాటర్ అలాగే వస్తుంటే వాటర్ పట్టుకెళ్ళి చూపించిన మేము టెస్టులు చేయించామంటున్నారు. కానీ ఆ వాటర్ అరికట్టి మార్గం మాత్రం చూస్తలేదు. ప్రజలు బయటి గ్రామాలు ఏరవసరం, అలాగే సుంగరొచ్చం ఏదో ఈ రోజుకి ఒకసారి 2 సార్లు ఎవరు ఉంటే తెచ్చుకుంటాం, లేకపోతే అయ్యే నీళ్ళు తాగి అలాగే పేరిపోయి మొత్తం రకరకాలుగా మొఖాలు కట్టుకుంటూ లేకుండా వ్యవహారం జరుగుతున్నాయి. అది చెప్పిన అధికారులు పట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ కలెక్టరేట్కి వచ్చాం, కలెక్టర్ గారికి మెమోరాండం జరిగింది. ఇప్పటికైనా మా సమస్య తాగునీటిని ఇచ్చి ప్రజల్ని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలని హాస్పిటల్కి వెళ్తే మీ కిడ్నీల ప్రాబ్లం అంటే మీ చెరువులు చూసుకోండి, మీ వాటర్ చూసుకోండి అని చెప్తున్నారు. అయినా ఈ విషయాలు పట్టించుకోవడంతో ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చినా ఏమిచ్చినా అధికారులు పట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇది ఏమైనా ఇప్పటికైనా పట్టించుకుని ఈ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఈ ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని ఈ ప్రభుత్వాన్ని కోరతా. కృష్ణా జిల్లా మండవెల్లి శివారు తరుగుమూల ఇందిరమ్మ ఇళ్ల కాలనీ స్థలాల్లోని కామన్ స్థలంలో పోలీస్ స్టేషన్ నిర్మాణం చేయొద్దని, తమ స్థలాలు మెరక చేయించి ప్రభుత్వమే ఇళ్లు నిర్మాణం చేయాలని కోరుతూ సిపిఎం తరుగుమూల ఇళ్ల స్థలాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఇళ్ల లబ్దిదారులు తహసీల్దార్ కార్యాలయం వద్ద రిలే దీక్షల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ 2006లో అప్పటి ప్రభుత్వం ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్ల స్థలాల పేరుతో 131 మంది లబ్దిదారులకు స్థలాలను పంపిణీ చేశారని గుర్తు చేశారు. ఆ స్థలాలు లోతట్టు ప్రాంతంలో ఉండటంతో గత 20 సంవత్సరాలుగా మెరక చేయకుండా, ఇళ్ల నిర్మాణం చేయకుండా ప్రభుత్వాలు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. ఇప్పుడు అదే స్థలాల్లో లబ్దిదారుల అవసరార్థం ఏర్పాటు చేసిన కామన్ సైట్లో పోలీస్ స్టేషన్ నిర్మించేందుకు పంచాయతీ గుట్టుచప్పుడు కాకుండా తీర్మానం చేసిందని, రెవెన్యూ అధికారులు అడ్డుగోలుగా అనుమతులు ఇవ్వడం దారుణమన్నారు. తహసీల్దార్ కార్యాలయం ముందు మా స్థలాలు మాకే ఇవ్వాలని, మా ఇందిరమ్మ కాలనీ స్థలాల్లో పోలీస్ స్టేషన్ నిర్మాణం చేయవద్దని చెప్పేసి తరుగుమూల ఇందిరమ్మ ఇళ్ల స్థలాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో పేదలందరూ కూడా దీక్షా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈ రిలే దీక్షా కార్యక్రమాలకి సిపిఎం పార్టీ తరఫున కూడా సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. 2006లో మండవల్లిలో తరుగుమూల లేఅవుట్ గా నిర్ణయించి దాదాపు 131 మంది పేదలకి 4 ఎకరాల 10 సెంట్లు ఇళ్ల స్థలాలుగా కేటాయించడం జరిగింది. పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. లోతట్టు ప్రాంతం కావడంతో దాన్ని పూడిక చేసి మెరక చేసి మా ఇళ్లు నిర్మాణానికి అవకాశం కల్పించాలని చెప్పేసి పేదలు అడుగుతా ఉన్నారు. అయితే కొద్దో గొప్ప పూడిక చేసుకుని కట్టుకుని ఇల్లు కూడా గతంలో వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో ఉన్న డిఎన్ఆర్ గారు, ఎమ్మెల్యే గారు కూడా మేము పూడిక చేసి మీకు ఇస్తాం ఉన్న ఇల్లు తొలగించుకోమంటే పేదలందరూ కూడా ఇల్లు తొలగించుకున్నారు. అయితే గత ప్రభుత్వాలు కానీ ప్రస్తుతం కానీ మెరక చేస్తాము పేదలకు ఇస్తామని చెప్పేసి మభ్యపెట్టి ఈ రోజు వరకు కూడా దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆ స్థలాలను మెరక చేయకుండా ఇవాళ ప్రభుత్వం కానీ అధికారులు కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరిస్థితి ఉన్నది. ఇవాళ ఏదైతే ఇందిరమ్మ కాలనీ స్థలాల్లో సిపి స్థలాలుగా అంటే కామన్ పర్పస్ స్థలాలుగా కేటాయించిన కామన్ సైట్ లో దాదాపు 20 సెంట్లు స్థలాన్ని పోలీస్ స్టేషన్ నిర్మాణానికి అని చెప్పేసి ఇవాళ రెవెన్యూ అధికారులు అడ్డగోలుగా కేటాయించడం జరిగింది. దానికి పంచాయతీ తీర్మానం అనే పేరుతో పంచాయతీ సమావేశం జరగకపోయినా, బోర్డు సమావేశం జరగకపోయినా దొంగచాటున సంతకాలు వార్డు మెంబర్లతో సంతకాలు పెట్టించుకుని ఆ స్థలాన్ని ఇవాళ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కేటాయించినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. అధికారులు కేటాయించిన వెంటనే దాన్ని పూడికి చేశారు, మట్టి తోలేశారు, అంతా చేశారు. 1982లోనే ఈ స్థలాన్ని కేటాయించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మరి అప్పటి నుంచి ఇక్కడ పోలీస్ స్టేషన్ నిర్మాణం చేయకుండా ఇవాళ పేదలకి కేటాయించిన స్థలాల్లో, ఇందిరమ్మ స్థలాల్లో ఇవాళ కామన్ సైట్ ని ఆ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి కేటాయించడం అంటే ఇది చాలా దుర్మార్గం, ఇది నిబంధనలకు విరుద్ధం. కాబట్టి పేదల స్థలాల్లో పోలీస్ స్టేషన్ నిర్మాణం ఏమిటని చెప్పేసి ఇవాళ ప్రజలందరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటా ఉన్నారు.
అంటే ఇక్కడ అధికారులు ప్రజాప్రతినిధులు అడ్డగోలుగా వ్యవహరిస్తూ పేదలకు అన్యాయం చేస్తా ఉన్నారు. దాదాపు 20 సంవత్సరాల నుంచి మెరగ చేయకుండా పొడుగు చేయకుండా స్థలాలు పేదలకి నివాసయోగ్యంగా మార్చకుండా ఇవాళ నిర్లక్ష్యం చేసి ఇవాళ ఆ స్థలాలు పోలీస్ స్టేషన్ కేటాయిస్తారని చెప్పేసి ఇవాళ మేము సిపిఎం పార్టీ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.